నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. మన కరీంనగర్లో ఈ ఆర్యజన్ని ప్రోగ్రాం నిర్వహించుకున్నాము. దీనివల్ల అందరూ గర్భిణీ స్త్రీలు ఈ ప్రోగ్రాంలో విన్న వర్క్షాప్లో విన్న అన్నీ కూడా పాటించి మంచి పిల్లలకు జన్మనివ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వర్క్షాప్ నిర్వహించాలి అనేది స్వామీజీ ఈ వర్క్షాప్ ఫస్ట్ రూపకల్పన చేసినప్పుడు మాకు గైనకాలజిస్టులకు అందరికీ ఒక మీటింగ్ పెట్టారు 2018లో. పెట్టినప్పుడు మేము అసలు ఆ రోజు విని అసలు మాకెందుకు తెలియలేదు ప్రెగ్నెన్సీలో ఇది, అబ్బా తెలిస్తే ఎంత బాగుండేది అని అనుకున్నాం. ఎందుకంటే ఆ ఏజ్ ఎస్పెషల్లీ అందరూ డెలివరీస్ 25 నుంచి 35 మధ్యలో డెలివరీలు అవుతుంటారు. అది చాలా స్ట్రెస్ పీరియడ్. ఎందుకంటే ఒకటి అప్పుడే పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, కొత్త ఇంటికి అమ్మాయిలు వెళ్తారు, ఆ ఇంటి వాతావరణానికి అడ్జస్ట్ అవ్వాలి, అండ్ భర్తతో అడ్జస్ట్ అవ్వాలి, ప్లస్ దానితోటి కెరియర్ ఒకటి, అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల స్ట్రెస్తో కూడుకొని ఉన్న టైం అది. సో ఈ టైంలో ఈ ఆర్యజనని తెలుసుకున్న విషయాల్ని మనం ప్రెగ్నెన్సీలో మొత్తం పాటిస్తే మంచి పిల్లలు పుడతారు అనేది కొన్ని విషయాలు మనకు తెలుసుంటాయి, చాలా విషయాలు మనకు తెలుసుంటాయి, కానీ మనం పాటించం వాటిని. ఎందుకంటే అవి మరుగున పడిపోయి ఉంటాయి. ఇప్పుడున్న ప్రజెంట్ జీవన శైలిలో ఏవైతే నడుస్తుంటాయో అది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. సో మనకి తెలుసు పురాణాలలో భక్త ప్రహ్లాద రాక్షస వంశంలో పుట్టి కూడా ఎలాగ హరిభక్తుడయ్యాడు. అలానే అభిమన్యుడు అర్జునుడు సుభద్రకు చెప్పంగా విని ఎట్లా పద్మవ్యూహాన్ని ఛేదించాడు. సో ఇవన్నీ మనం పురాణాలనే అనుకుంటాం తప్పిస్తే అవి నిజంగా వాస్తవాలు. మనం కూడా ప్రెగ్నెన్సీలో అలా మంచి బేబీని తయారు చేయగలము, వాళ్ళకి మంచి గుణగణాలను నేర్పించగలము, వాళ్ళు ఇట్లా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చేయగలము. వాళ్ళకి బయటకు వచ్చినాక మార్చాలని చాలా ట్రై చేస్తాం, కానీ ఎంత ట్రై చేసినా అది అవ్వని పని. సో లోపల ఉన్నప్పటి నుంచే ఆ సంస్కారాలు మనం నేర్పించగలము అనేది మనకు నిజానికి ఒక కథలాగా వింటాం తప్పిస్తే మనం కూడా అన్వయించుకొని మన ప్రెగ్నెన్సీలో మనం అలా చేస్తే మన పిల్లలు కూడా ఒక అభిమన్యుడిలాగా, ఒక భక్త ప్రహ్లాదరాలాగా అవ్వగలడు అనే ఆలోచన మనం ఎందుకో చేయలేము. ఎందుకంటే ఆ పీరియడ్ అలాంటిది. ఆ 25 నుంచి 35 పీరియడ్లో అన్నీ ఆ టైంలో చాలా క్రిటికల్ టైం అది. సో అందుకని ఈ ప్రోగ్రామ్ని నిర్వహించాలా అనే కోరిక నాకు చాలా రోజుల నుంచి ఉంది, 2018 నుంచి. తర్వాత కోవిడ్ వచ్చింది, నాకు ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ చేస్తారు అనే విషయం మొదట్లో తెలియదు అసలు. సో ఈ మధ్య కాలంలోనే తెలిసింది ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ చేస్తారు, మనం పేషెంట్స్ని గ్యాదర్ చేయగలిగితే, ప్రెగ్నెంట్ వాళ్ళని గ్యాదర్ చేయగలిగితే ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు, వర్క్షాప్స్ చేస్తారనే విషయం ఈ మధ్యనే రీసెంట్గా తెలిసింది నాకు, ఒక 6 months బ్యాక్. అది చేసిన వెంటనే ఇక్కడ రామకృష్ణ మిషన్లో ఇన్ఛార్జ్ అయినటువంటి విజయ్కి కాల్ చేసి విజయ్ మనం ఇలా చేద్దాము అంటే తను వెంటనే హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి కాల్ చేసి చెప్పారు, ఇలా మేడం ఇంట్రెస్టెడ్ ఉన్నారు, చేయడానికి అంటే. సో ఈ రకంగా ఇది చేయడం జరిగింది. సో ఇలాంటి మళ్ళీ ఆర్యజన్ని ప్రోగ్రామ్స్ ముందు చేయాలని కూడా నాకు కోరికగా ఉంది. సో భగవంతుడు ఆ శక్తిని నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అటెండ్ అయిన అందరు మహిళలు కూడా, గర్భిణీ స్త్రీలు కూడా చెప్పిన విషయాల్ని గమనించి మననం చేసుకొని దాన్ని పాటించి మంచి పిల్లల్ని కనాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే అండి, నేను డాక్టర్ అనుపమ, పీడియాట్రిషియన్, చిన్నపిల్లల డాక్టర్ని. సో ఇక్కడ మనకు కరీంనగర్లో వైశ్య హాల్లో ఈరోజు గర్భిణీ స్త్రీలకు ఒక పెద్ద వర్క్షాప్ జరిగిందన్నట్టు. ఆల్మోస్ట్ 400 to 500 గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వచ్చారు. ఇది మామూలు మాట కాదు. అందరు ఇక్కడ వచ్చి ఆ వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు వాళ్ళ అంగన్వాడీ టీచర్స్, DWO, ఇక్కడ కలెక్టర్స్, వాళ్ళు అందరి కోఆపరేషన్ తోటి అందరు ఇక్కడ వచ్చారు. ఇక్కడ మేము ఏమేమి చేసామనంటే, గర్భిణీ స్త్రీకి అవగాహన బేసిక్లీ ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, యోగా, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్, మంత్ర మెడిటేషన్స్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన మాటలు. ఇప్పుడు మనం డాక్టర్స్ ఏం చేస్తున్నామంటే ఫిజికల్గా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, అన్ని స్కాన్లు చేపిస్తున్నాము, మందులు ఇస్తున్నాము. కానీ ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు యాక్చువల్లీ పెరినేటల్ మెంటల్ హెల్త్ అంటున్నాం. ఇవి ఆల్మోస్ట్ 15 to 20% ఆఫ్ గర్భిణీ స్త్రీలకి ఆందోళన, స్ట్రెస్ అనేది బాగా జరుగుతున్నది. దాని ఎఫెక్ట్ డెఫినెట్లీ బేబీకి కూడా పడుతుంది. సో దీన్ని తొలగించేటందుకు మనము ఆధ్యాత్మిక ఆలోచనలతోటి ఎలా చేసుకోవాలని ప్రయత్నం ఇది. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఆర్యజనని అనేది 2018 నుంచి మనం చేస్తున్నాము.
హైదరాబాద్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 5,000 మదర్స్కి ఈ శిబిరం అంటే ఈ నాలెడ్జ్ అవగాహన మేము పంచుకుంటున్నాము. బట్ దాంతోపాటు ఓన్లీ హైదరాబాద్లో కాకుండా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో ప్రతి నెలలో అట్లీస్ట్ 2-3 టైమ్స్ మేము డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి అలా ఈసారి కరీంనగర్లో జరిగింది. మా టీం మొత్తం కూడా యోగా నిహారిక గారు చేసి, డాక్టర్ సుష్మిత్ అని ఇంకొక జనరల్ సర్జన్ ఈ నాలెడ్జ్ పంచుకోవటానికి ఇక్కడికి వచ్చారు. మాధవి గారు యోగా చేశారు, నిహారిక గారు డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్, ఇవన్నీ వాళ్ళకు పంచుకున్నాం. ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసేందుకు డాక్టర్ ఎడవలి శైలజ గారు ఇక్కడ కూడా ప్రాముఖ్యతతో తను ఒక గైనకాలజిస్ట్ అన్నట్టు. అండ్ మొత్తం గైనిక్ టీం కూడా ఒక మార్నింగ్ సెషన్ చేసాం వాళ్ళకి. పీడియాట్రిక్ టీం అంటే చిన్నపిల్లల డాక్టర్స్ కూడా చెల్మెడ హాస్పిటల్ నుంచి వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యారు. సో ఇది బేసిక్లీ మా ఉద్దేశం ఏంటిదంటే, ఒక గర్భిణీ స్త్రీ ఒక్క బిడ్డకు కాదు, ఆ బిడ్డ ప్రపంచానికి ఒక మనిషి, ఒక మంచి ప్రవర్తమైన మనిషి, ఆరోగ్యమైన మనిషి కాదు, మనకు ప్రవర్తన కూడా చేంజ్ చేసుకుంటేందుకు ఇప్పుడే మన ఆలోచన ఉండాలన్నట్టు. సో ఇది ఆరిజన్ని అనేది కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ మాట. మన ఒక ధీర మానవ జాతిని సృష్టించేందుకు ప్రయత్నం అనేది దీని ద్వారా. సో ఇది మా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ 400 to 500 గర్భిణీ స్త్రీలు వచ్చారు. వాళ్ళందరికీ మేము ఒక మంచి లడ్డూలు అంటే మామూలు లడ్డూలు కావు, ఇవి డ్రైడ్ ఫ్రూట్ లడ్డూస్ కూడా వాళ్ళకి ఇచ్చేది జరిగింది అన్నట్టు. అండ్ ఇక్కడ భోజనాలు కూడా అన్నీ అరేంజ్ చేశారు శైలజ గారు. సో మొత్తం టీం తోటి మనం ఇది చేయగలిగినాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.